చెప్తాను. ఆలోచన అడుగు ముందుకు వేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనం చేసినట్టుగా ఈ కుల గణన జాతీయ స్థాయిలో మోడీ గారిని స్పందింపజేసింది. ఇప్పుడు మనకి చేయడంతో మోడీ గారిని స్పందింపజేస్తుంది. ఆయన విధి లేని పరిస్థితులు ఏదైతుందో కులగణన చేపట్టడం ముందుకు రావటము మేము ఆహ్వానిస్తున్నాం. కారణం ఏదైనా చెప్పట్లేదు, సమాజంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పి తెలియజెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తాను. చెప్పండి, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తక్షణమే స్పందించి మరి 50% రిజర్వేషన్ క్యాప్ ఏదైతే భావిస్తున్నారో దాన్ని సడలించి ఎస్సీలకు మరి 15%, ఎస్టీలకు 10% మనం అమలు చేస్తున్నామో అట్లాగే బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో ప్రస్తుతం 25+4 29% మాత్రం అందింపజేస్తుంది. 25 హిందూ బలహీన వర్గాలు, 4% ఏదైతుందో అల్పసంఖ్యాక వర్గాలు ముఖ్యకు సంబంధించి అమలు చేయబడుతుంది. ఆ 29 స్థానం 42% అమలు చేయాలనేటువంటి డిమాండ్కు మరి కేంద్రంలో తక్షణమే ఆమోదం తెలిపి రేపు ఎన్నికల్లో మనకు అమలు చూడాలి. అట్లా విద్యా ఉద్యోగుల రిజర్వేషన్ సౌకర్యాలు కేవలం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పరిమితం కాదు. రాజ్యాంగ నిర్దేశంకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా ఏదైతున్నదో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అందరికీ కూడా ఏదైతుందో ప్రభుత్వం నిర్దేశించే ఒక ఫీజు స్ట్రక్చర్కి అనుగుణంగా వారికి మరి చేరిక అవకాశాలు కల్పింప చేయడం, ఇది ప్రభుత్వం తక్షణమే ఆ విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. ఇది జిల్లా కలెక్టర్లు ఈ ఫీజు స్ట్రక్చర్ నిర్దేశించేటువంటి ఒక అవకాశం జిల్లా కలెక్టర్లకు, అట్లాగే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయించేటువంటి అవకాశం జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వం విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నేను రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వారి సంభాషణలో మరి స్పష్టంగా పేర్కొన్నారు, రిజర్వేషన్ అనేది కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రభుత్వ పరంగా రాయితీ పొందుతూ ఏర్పాటు చేయబడే పరిశ్రమలలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలనేది అది అత్యవసరం అని చెప్పిన ఒక భావన రాహుల్ గాంధీ గారు ఆ దిశగా ఏదైతుందో దాన్ని అమలు చేయాలని చెప్పిన గుర్తుగా. అట్లాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వల్ల ఏదైతే అన్రిజర్వ్డ్ క్యాస్ట్ వరకు పరిమితం చేస్తూ మన 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేస్తుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కల్పించేటువంటి రిజర్వేషన్ కేవలం అన్రిజర్వ్డ్ క్యాస్ట్కే పరిమితం కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి అన్ని వర్గాల వారికి వాళ్ళు ఏ వర్గం అనేటువంటి ఒక ఆలోచన లేకుండా దళితులే కావచ్చు, బలహీన వర్గాలే కావచ్చు, అల్పసంఖ్యాక వర్గాలే కావచ్చు, అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఉన్నత వర్గాలే కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక ఈడబ్ల్యూసీలో ఆర్థిక వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి వర్గాల వారికి అందరినీ హక్కు కల్పింప చేయటం ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అడుగు ముందుకు వేయాలి. జాతీయ స్థాయిలో దేశానికి తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలవాలని చెప్పంటారు. కుల గణనలో ఏ విధంగా మార్గదర్శకంగా నిలిచిందో రిజర్వేషన్ సౌకర్యాల కల్పన అమల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఆదర్శంగా నిలవాలని చెప్పని పేర్కొంటూ ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో వల్ల మరి చొరవ తీసుకొని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించేసి ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యంగా నిమ్న వర్గాలు, దళితులకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ హక్కులు కల్పింప చేయడంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన కార్యక్రమం సమాజం ప్రజల్లో తీసుకుపోవడానికి కొరకు ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వారు చేపట్టినందుకు మరి సహకరించినటువంటి పోటీ సహచర కాంగ్రెస్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ చేశాను. అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు దేశంలో ఉన్నటువంటి ఒక సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఏ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలోని నిమ్న వర్గాలు, ఎస్సీలకు, ఎస్టీలకు
ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగిందో అదేవిధంగా సామాజికంగా వెనుకబడినటువంటి యొక్క ఆర్థిక వెనుకబాటున్నటువంటి వెనుకబాటు వర్గాలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడాలి. మరి ఆర్థిక అభ్యున్నతి కొరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి. దానికి ఏదైతుందో కుల గణన అనేది ప్రధానంగా చేపట్టవలసిన విషయం. ఎప్పుడైతే కులగణన చేపట్టబడుతుందో అప్పుడు మాత్రమే ఏదైతుందో సమాజంలో ఏ వర్గం వారు ఏ మేరకు ఉన్నారు అనేటువంటి ఒక అంశం మనకు తెలిసి వస్తుంది. అప్పుడు వారికి ఏదైతుందో వారి హక్కులు కల్పించే అవకాశం లభిస్తుందని చెప్పని రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సూచన మేరకు ప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో చొరవ తీసుకొని రాష్ట్రంలో కుల గణన అమలు చేయడం, ఈ కుల గణన నివేదికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ఈ కుల గణన చేపట్టాలనే డిమాండ్తో పాటుగా రేపు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే కానీ ఇతరత్ర విద్యా ఉద్యోగాలలో కూడా కనీసం 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలని చెప్పని ఇది తెలంగాణ రాష్ట్రంతో కేంద్రంతో నివేదించడంతో ఇవన్నీ పరిగణన తీసుకుంటూ భారత ప్రభుత్వం ఏదైతుందో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు జాతీయ స్థాయిలో చేపట్టబోయేటువంటి ఒక జనగణన సెన్సెస్ ఏదైతుందో కుల గణన కూడా చేతపడే విధంగా నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయం. ఏదైనా కానీ వాళ్ళు ఏదైతుందో సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక వెనుకబడుతనానికి గురవుతున్న వర్గాలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు జరగడంతో వారికి అభినందనలు తెలియజే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ పాలాభిషేకం కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్ మిత్రులు, మహిళా కాంగ్రెస్, పార్టీయ సోదరులు, అల్పసంఖ్యాక వర్గ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ రాహుల్ గాంధీ గారి దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క కులగణన అంశాన్ని కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు ఆ రోజు పాదయాత్ర సందర్భంలో పట్ల ఎవరికైతే ఎంత హక్కు ఉంటుందో అంత భాగస్వామ్యం దేశంలో జరిగి తీరాలని చెప్పి బీసీలకు సంబంధించిన అన్ని వర్గాలకు ఈ భారతదేశంలో మేలు జరగాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు, మన జిల్లా ప్రియతమ నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పట్ల ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులు, మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో బీసీ కులగణన జరిగి తీరాల్సిందే. రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో పాదయాత్రలో అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చిండో ఈ దేశంలో ఖచ్చితంగా జరగాలని చెప్పి నేను కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ఈ అంశం కోసం నిరంతరం వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఈ బీసీ కులగణన విషయంలో కూడా మన రాష్ట్రంలో అమలు చేసే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణను రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ యొక్క నిర్ణయాన్ని అమలు చేసే యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్లో ఆమోదం తెలిపినందుకు మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన, బలహీన బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మండు టెండలో కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అదే మా మహిళా సోదరిమణులు కూడా బీసీలకు జరిగిన న్యాయమైన సమస్య పరిష్కారం జరుగుతుంది. కేంద్ర క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. అతి త్వరలో ఈ యొక్క అంశం లోపల భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం జరిగింది, పిసిసి అధ్యక్షుల గారి నేతృత్వం జరిగిన అంశాన్ని కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో అమలయ్యే విధంగా క్యాబినెట్లో ఆమోదం తెలిపినందుకు
జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర అఖిల భారత రాష్ట్ర నాయకత్వాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.